So, welcome back to Physics Vidya channel. This is Srinivas. So, మనం రిఫ్లెక్షనెట్ ప్లేన్ మిర్రర్ డిస్కస్ చేస్తున్నాము రే ఆప్టిక్స్లో. సో దిస్ ఈజ్ పార్ట్ 5 ఐ థింక్, పార్ట్ 5లో ఉన్నట్టున్నాం. సో ఈ టాపిక్ వచ్చి వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్. వాట్ ఈస్ ద టాపిక్? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ in plane mirror. This is the topic. Okay. So there are different cases. ఇందులో 2-3 కేసులు ఉన్నాయి. ఆ కేసెస్ కూడా 1 by 1 ఒక సెమ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ద ఫస్ట్ కేస్, ఆబ్జెక్ట్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. ఆబ్జెక్ట్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతూ వెళ్తుంటే దెన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? దిస్ ఈస్ ద కేస్ 1. సో ఆబ్జెక్ట్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. దిస్ ఈస్ కేస్ 1. వెన్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ప్యారలల్ టు ద మిర్రర్, దెన్ ఇమేజ్ ఎలా మూవ్ అవుతుంది? దిస్ ఈస్ ద సెకండ్ కేస్. థర్డ్ కేస్, ఆబ్జెక్ట్ మూవ్స్ సర్టెన్ యాంగిల్ టువర్డ్స్ ద మిర్రర్. Then what is the image? Velocity of the image. So object moves perpendicular to the mirror, object moves parallel to the mirror, object moves certain angle with the mirror. Three cases discuss. Case 1, case 2, case 3. Object moves perpendicular to the mirror, object moves parallel to the mirror, object moves certain angle with the mirror. సో ఒక్కొక్క కేసు క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ వెలాసిటీ, ఒక చిన్న ఐడియా ఉండాలి దేని గురించి? రిలేటివ్ వెలాసిటీ గురించి. వాట్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ? ఆ రిలేటివ్ వెలాసిటీ గురించి తెలిస్తే మనం స్టార్ట్ చేసేది చాలా ఈజీగా ఉంటుంది. సో సపోజ్ రిలేటివ్ వెలాసిటీ గురించి చిన్న ఎగ్జాంపుల్. ఒక కార్ వెళ్తుంది ఈ డైరెక్షన్లో, అండ్ కార్ బి కూడా వెళ్తుంది ఈ డైరెక్షన్లో. దిస్ ఇస్ కార్ ఏ అండ్ కార్ బి. సో కార్ ఏ is moving with 10 meters per second, కార్ బి is moving with 5 meters per second అనుకున్నాం. సో కార్ బిలో ఉన్నవాడు కార్ ఏలో ఉన్నదని చూస్తున్నాడు. కార్ బిలో కూర్చున్న వ్యక్తి కార్ ఏలో ఉన్నవాడిని చూస్తున్నాడు. అంటే వాటిని వెలాసిటీ ఆఫ్ ఏ యాజ్ సీన్ బై బి, ఆర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. దిస్ ఈజ్ హౌ వీఆర్ రైటింగ్ వెలాసిటీ ఆఫ్ ఏ యాజ్ సీన్ బై బి. అంటే బి కార్లో ఉన్నవాడు ఏ కార్లో ఉన్నవాడిని చూస్తున్నాడు. సో బి కార్లో ఉన్నవాడికి ఏ కార్లో ఉన్నవాడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు బి, హౌ మచ్ ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ కార్ ఏ హ్యావ్. సో దీని గురించి క్లియర్గా ఒక వీడియో, ఒక కాన్సెప్టే ఉంటుందండి రిలేటివ్ వెలాసిటీకి సంబంధించి. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్స్ తోటి ఫినిష్ చేస్తాను. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే విఏబి. సో విఏ మైనస్ విబి, సింపుల్ ఫార్ములా రిలేటివ్ వెలాసిటీ విఏ మైనస్ విబి. వాట్ ఈజ్ విఏ? Velocity of A 10 meters per second. What is VB? Velocity of B 5 meters per second. So you will get 5 meters per second. అంటే కార్ బిలో ఉన్న వ్యక్తికి కార్ ఏలో ఉన్న వ్యక్తి ఎంత స్పీడ్తో వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు? 5 meters per secondతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తాడో చూడండి. 1 మినిట్లో ఏ అనేవాడు 10 meters కవర్ చేశాడు. ఈ స్పీడ్ 10 కాబట్టి 10 meters per second అయ్యాడు. ఇన్ 1 second he has covered, ఈ చేంజెస్ హిస్ పొజిషన్ 10 meters. బట్ 1 second, అదే 1 secondలో ఈ స్పీడ్ 5 కాబట్టి 5 meters కవర్ చేసాడు. హీ విల్ కవర్ 5 meters అండ్ హీ విల్ కవర్ 10 meters ఇన్ ద సేమ్ పర్టికులర్ సెకండ్. దట్ మీన్స్ ఏ ఇంకా ఎంత ముందుకు వెళ్ళిపోయాడు? 5 meters వెళ్ళిపోయాడు. అంటే ఇందులో కార్లో, ఈ బి కార్లో కూర్చున్నవాడు ఏ కార్లో ఉన్నవాడిని అబ్జర్వ్ చేస్తున్నంతసేపు వాడు ఎంత స్పీడ్తో వెళ్తూ ఉంటాడు? ప్రతి ఒక్క సెకండ్కి 5 meters చొప్పున వెళ్తూ ఉంటాడు. సో అదే రిలేటివ్ వెలాసిటీ. అర్థమైంది కదండి? సో రిలేటివ్ వెలాసిటీ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ఏ యాజ్ సీన్ బై బి. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. దిస్ ఈజ్ హౌ వీ డినోట్ రిలేటివ్ వెలాసిటీ. అంటే బి అనేవాడు ఏని చూస్తున్నప్పుడు ఏ ఎంత స్పీడ్తో వెళ్తుంది? బి దృష్టిలో 5 meters per secondతో వెళ్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క సెకండ్కి గ్యాప్ ఎంత వస్తుంది? ఒక సెకండ్లో వీడు 10 meters కవర్ చేశాడు, అదే ఒక సెకండ్లో వీడు 5 meters కవర్ చేశాడు. రిమైనింగ్ గ్యాప్ 5 meters. సెకండ్కి వచ్చాడు, వీడు 20 meters కవర్ చేస్తాడు, వీడేమో 10 meters కవర్ చేస్తాడు. గ్యాప్ మళ్ళీ 2 seconds, 10/2 seconds, 10/2. ద గ్యాప్ ఈస్ 10 అండ్ 10/2 ఈజ్ 5 meters per second అగైన్. సో ఇలాగా
రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటాం. రిలేటివ్ వెలాసిటీ గురించి క్లియర్గా మీకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కంప్లీట్గా ఆ వీడియో చేసినప్పుడు నేర్చుకుందాం. బట్ రిమెంబర్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ రిలేటివ్ వెలాసిటీ? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలియకుండా మనము సమ్స్ చేయలేం. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ యాజ్ సీన్ బై బి ఈస్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈస్ విఏ మైనస్ విబి. సో దీని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి యాజ్ సీన్ బై ఏ ఈస్ విబి మైనస్ విఏ. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటిల్ యూ నో దిస్ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ మనం ప్రాబ్లమ్స్ చేయలేము. కాన్సెప్ట్ క్లియర్గా ఉండదు. ఓకేనా? ఇది రిలేటివ్ వెలాసిటీ. సో దీనికి సంబంధించిన వీడియో, రిలేటివ్ వెలాసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనే వీడియో చేసినప్పుడు క్లియర్గా నేను చెప్తాను రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ మీద. సో మన కాన్సెప్ట్కి వచ్చింది వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్. సో ఫస్ట్ కేస్ ఏంటండి? ద ఫస్ట్ కేస్ ఈజ్ ఆబ్జెక్ట్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు మిర్రర్. మిర్రర్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ మై కేస్ 1. సో దిస్ ఈజ్ మై మిర్రర్. సో ఆబ్జెక్ట్ ఎక్కడో ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. హౌ మచ్ డిస్టెన్స్? ఎక్స్ డిస్టెన్స్లో ఉంది ఆబ్జెక్ట్. సో as per properties of the plane mirror, image is also formed at the same distance but in opposite direction. Yes or no? So ekkada image form ayindi. Image is also at the same distance. So వీడు x డిస్టెన్స్లో ఉంటే వీడు x డిస్టెన్స్లోనే ఫామ్ అవుతాడు. ఓకే, సపోజ్ ఇది 5 meters per second మూవ్ అవుతుంది అనుకోండి. అంటే 1 second తర్వాత 5 meters కవర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసింది. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ హియర్. ఇమేజ్ పొజిషన్ ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్. So now the distance between a mirror and object is x minus 5. Yes or no? Idi. The distance between mirror and object is x minus 5. 5 meters already cover చేసాడు. 5 meters per second. 1 second తర్వాత, ఆఫ్టర్ 1 second తర్వాత వీడియో ఇనీషియల్గా ఎంత డిస్టెన్స్లో ఉంటాడు? ఇమేజ్ కూడా x డిస్టెన్స్లో ఉంటుంది. ఆఫ్టర్ 1 second తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉండాలి? x minus 5 డిస్టెన్స్లో ఉండాలి. యాజ్ పర్ అవర్ plane mirror properties. Object distance should be equal to image distance perpendicular to the mirror. That is the rule, right? So object distance now 1 second tarvata object distance enta? Forget about this one, x minus 5. So image distance should be x minus 5. Okay na? That means so 5 meters per second gap రావాలంటే మిర్రర్కి ఇమేజ్కి వీడియో ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 5 meters per second తోటే వెళ్ళాలి. ఈడు కూడా ఇమేజ్ కూడా 1 secondలో 5 meters కవర్ చేస్తే అప్పుడు మీకు గ్యాప్ అనేది x minus 5 వస్తుంది. ఓకేనా? సో అంటే ఇమేజ్ కూడా ఇట్ హ్యాస్ టు మూవ్ విత్ 5 meters per second. ఓకే. సో బట్ ఏ డైరెక్షన్? ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఇమేజ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఆబ్జెక్ట్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఇమేజ్ డైరెక్షన్ ఉండాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ మిర్రర్ వైపుకి వెళ్తుంటే ఇది మిర్రర్ వైపుకి వస్తుంది. బట్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, మిర్రర్ ఈజ్ మూవింగ్, ఇమేజ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ రెస్పెక్ట్ టు ద మిర్రర్. ఓకేనా? సో చెప్తున్నాను, ఇనీషియల్లీ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎక్స్, ఇనీషియల్లీ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఆల్సో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. బట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది ఒక 5 meters మూవ్ అయిందో ఇమేజ్ ఎలా ఉండాలి? ఇమేజ్ కూడా 5 meters మూవ్ అవ్వాలి. సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ సేమ్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ at any time, right? సో ఇది జరగాలంటే ఇమేజ్ ఈజ్ ఆల్సో మూవింగ్ విత్ సేమ్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఓకే, సో దీన్ని సింపుల్గా డెరైవ్ చేద్దాం. సింపుల్గా ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే ఇది మిర్రర్, ఇది ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఓ. సో ఇమేజ్ ఈజ్ ఆల్సో మూవింగ్ విత్ సేమ్ స్పీడ్ బట్ విఏ అని రాసుకున్నాం, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? లెట్ us say the position of the object. Initially the position of the object from the mirror is x. Position of the
పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈస్ వై. సో సేమ్ కదండి, x ఈక్వల్ టు వై అని రాయొచ్చు కదండి. x ఈక్వల్ టు వై బట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్, వెలాసిటీ కదా, డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. సో x పొజిషన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అండ్ y పొజిషన్ ఈజ్ right side of the mirror. This is the position of the object and this is the position of the image. Differentiate change with respect to time. So if you differentiate the position of the object, you will get dx by dt should be equal to dy by dt, but in minus opposite direction. So ఇది ఇలా మూవ్ అవుతుంటే ఇది ఇలా మూవ్ అవుతుంది, పొజిషన్ ఇలా చేంజ్ అవుతుంది. Then only the gap between object and image, perpendicular distance between object and a mirror and perpendicular distance between image and a mirror is same. So dx by dt, change in position upon time of object. So this can be written as velocity of the object. Change in position of the image with respect to time, what we will call it as a velocity of the image. So this is the very important formula. Velocity of the object is equal to minus of velocity of the mirror. When ఎప్పుడు చెప్పండి, పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. when the object is moving perpendicular to the mirror, velocity of the object with respect to mirror is equal to velocity of the image perpendicular to the mirror should be equal but opposite in sign. సైన్ ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా? ఓకే. సో నా ఇప్పుడు ఈ కండిషన్ అయిపోయిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఇదంతా కూడా, ఇఫ్ మిర్రర్ కూడా మూవ్ అవుతుంది అనుకోండి, సమ్ విఎం వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎలాగా? ఇప్పుడు మిర్రర్ ఫిక్స్డ్గా ఉంది. ఇఫ్ మిర్రర్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ యూ విల్ గెట్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. అంటే ప్రాబ్లం చేద్దామండి, ఒక చిన్న ప్రాబ్లం చూడండి. ఒక ప్రాబ్లం, వీడు 5 meters per second మూవ్ అవుతున్నాడు. మిర్రర్ ఈజ్ ఫిక్స్డ్, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ 5 meters per second. సో ఇమేజ్ ఏ స్పీడ్తో రావాలి? 5 meters per second in opposite direction. So velocity of the object is equal to minus of velocity of the image. So velocity of the object is equal to minus of the velocity of the image. Velocity of the object is 5 meters per second. So minus velocity of the image. So velocity of the image is how much? Minus 5 meters per second. Simple problem. But the problem ఎక్కడ వస్తుందంటే, మిర్రర్ కూడా ఏదో ఒక డైరెక్షన్లో అలా మూవ్ అవుతుంది అనుకోండి. వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ కూడా ఒక సర్టెన్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే అప్పుడేంటి? అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం లేదు, సింపుల్గా ఇవన్నీ కూడా వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ అని వచ్చింది. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ అని వచ్చింది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే, మీ రిఫరెన్స్ ఫ్రేమ్ని మిర్రర్కి షిఫ్ట్ చేస్తారు. దట్ మీన్స్ యూ ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద మిర్రర్. మీరు మిర్రర్ మీద కూర్చుని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఎంత స్పీడ్తో వస్తుందో ఇది కూడా అంతే స్పీడ్తో రావాలి మిర్రర్ మీద కూర్చున్నప్పుడు. అంతే కదండి, మిర్రర్ మీద కూర్చున్నప్పుడు దీని పొజిషన్ ఎలా చేంజ్ అవుతుందో దీని పొజిషన్ కూడా అంతే చేంజ్ అవ్వాలి. యువర్ రెఫరెన్స్ ఫ్రేమ్ ఈజ్ నౌ చేంజ్ ఇట్ టు యువర్ రెఫరెన్స్ ఫ్రేమ్ ఈజ్ నౌ చేంజ్ ఇట్ టు మిర్రర్. సో ఎలా రాయొచ్చు? వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ is equal to minus of velocity of the image with respect to mirror. Okay, and we know the velocity of the object is VO, velocity of the image is VI, velocity of the mirror is VM. So substitute చేసుకోండి. ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? velocity of AB, velocity of A minus velocity of B, that is equal to minus of velocity of A minus velocity of B. వెలాసిటీ ఆఫ్ ఏబి చెప్పాను కదండి, వెలాసిటీ ఆఫ్ ఏబి రిలేటివ్ వెలాసిటీ ఏ మైనస్ వెలాసిటీ బి. సిమిలర్లీ వెలాసిటీ ఆఫ్ ఓ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్. సో మీరు ఫర్దర్గా చేసుకుంటే వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్ టు, ఫర్దర్గా సింప్లిఫై చేస్తే minus velocity of the image plus velocity of the mirror. So velocity of the object, so rewrite the equation, velocity of the image is equal to 2 times of velocity of the mirror. So velocity of the mirror from this equation is given as velocity of the object plus velocity of the image by 2. So this is the final equation. అండ్ మీరు అప్లై చేసే ముందు, మీరు ఎప్పుడు అప్లై చేసినా సైన్స్ అప్లై చేయాలి ఈ ఈక్వేషన్లో.
సైన్స్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు దీన్ని పాజిటివ్ తీసుకున్నారు అనుకోండి, ఈ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్, దెన్ ఆబ్వియస్లీ ఈ డైరెక్షన్ ఈజ్ నెగిటివ్. అంటే ఆబ్జెక్ట్ కానీ మిర్రర్ కానీ ఇమేజ్ కానీ మీరు ఫస్ట్ సమ్లో తీసుకున్నది ఈ సైడ్ పాజిటివ్ అని తీసుకుంటే ఈ సైడ్ నెగిటివ్ అవుతుంది. ఆన్సర్లో ప్లస్ వస్తే మీరు తీసుకున్న సైడ్ పాజిటివ్, ఈ సైడ్ మూవ్ అవుతుందని. సో ఆన్సర్లో మైనస్ వస్తే ఐదర్ ఆబ్జెక్ట్ వెలాసిటీ కానీ ఇమేజ్ వెలాసిటీ కానీ మిర్రర్ వెలాసిటీ కానీ మీరు సమ్లో ఏది అడిగినా కానీ మీరు ముందే ఫిక్స్ అయిపోవాలి, దిస్ సైడ్ ఈజ్ పాజిటివ్ ఆర్ దిస్ సైడ్ ఈజ్ నెగిటివ్ అని ఫిక్స్ అయిపోతే ఆ ప్రకారంగా సమ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ మీ ఆన్సర్ కనుక ప్లస్ వస్తే ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ మిర్రర్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్ మైనస్లో వస్తే దెన్ యువర్ ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ మిర్రర్. ఆన్సర్ అంటే ఏంటండి, మీరు దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఫైండ్ అవుట్ చేస్తే దానికి మైనస్ వచ్చింది అనుకోండి, అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ అడిగింది వాడు ఏదైతే అడిగాడో అది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఒక క్లారిటీగా నేను ఒక సమ్ చేసి చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి 2 ఫార్ములాస్ వచ్చాయి. 2 ఫార్ములాస్ కూడా పర్పెండిక్యులర్తో మిర్రర్ అయినప్పుడు, మిర్రర్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఇఫ్ ద మిర్రర్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్. మిర్రర్ ఈజ్ ఫిక్స్డ్, మిర్రర్ మూవ్ అవ్వట్లే. సింపుల్గా వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉంటుందో వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ కూడా అంతే ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్. బట్ ఇఫ్ మిర్రర్ కూడా మూవ్ అవుతుంటే వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ by 2 if mirror is moving. ఈ 2 ఫార్ములాస్ వచ్చాయి. ఎలా వచ్చాయి ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి చూడండి, సింపుల్గా రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ పెట్టా. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. విఏబి వేసుకుని విఓ మైనస్ విఎం, విఐ మైనస్ విఎం. సో మీరు చేసుకుంటే విఎం ఈజ్ ఈక్వల్ టు వి ఆబ్జెక్ట్ ప్లస్ వి ఇమేజ్ బై 2 అని వచ్చింది. ఓకే, వెరీ గుడ్, సింపుల్ బై యూజింగ్ రిలేటివ్ వెలాసిటీ. అందుకని రిలేటివ్ వెలాసిటీ బాగా తెలియాలని చెప్పా. సో సార్ ఏంటి సార్ బాబు ఇది ఈ ఫార్ములాసిటీ గొడవ అనుకుంటారు. సింపుల్గా ఒక సమ్ చెప్తాను, ఆ సమ్ తోటి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆబ్జెక్ట్ మూవ్స్ పర్పెండిక్యులర్ ది మిర్రర్. ఒక్క సమ్ చేద్దాం, విల్ డూ వన్ సమ్. చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్ అర్థమైతే. వీఆర్ యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్ అండ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ ద మిర్రర్ అయినప్పుడు. ఓకే, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ మై మిర్రర్, దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ 5 meters per second in this direction. Mirror is moving opposite to the object with 2 meters per second. So image ఇక్కడ ఫామ్ అవుతుంది. Find the velocity of the mirror. Find the velocity of image velocity ఎలా ఉంటుంది సింపుల్. సో రాసుకోవాలి, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 5 meters per second, velocity of the mirror if this direction is positive and this direction is negative. So now this is plus 2 meters per second or minus 2 meters per second. సో మీరు ఆల్రెడీ 5 meters per second పాజిటివ్ కింద తీసుకున్నారు, ఈ డైరెక్షన్ పాజిటివ్ కింద తీసుకున్నారు కాబట్టి మిర్రర్ ఈ టైప్ వస్తుంది కాబట్టి minus 2 meters per second and find velocity of the image. So what we have to simply use this formula. Velocity of the image how much? Velocity of the mirror is equal to velocity of the object plus velocity of the image by 2. Velocity of the image we know minus 2, velocity of the object plus 5, velocity of the image by 2. So this 2 goes this side, minus 4 is equal to plus 5 plus velocity of the image, then minus 4 minus 5 is equal to velocity of the image. So velocity of the image is equal to minus 9 meters per second. In the answer you are getting minus. What is the minus? Minus indicating image is moving in this direction with 9 meters per second. ఓకేనా? సో మీకు ఆన్సర్లో మైనస్ వచ్చింది, బట్ ప్లస్ అనేది ఈ డైరెక్షన్ ప్లస్ తీసుకున్నారు, ఆబ్జెక్ట్ డైరెక్షన్ ప్లస్ తీసుకున్నారు, ఈ డైరెక్షన్ ప్లస్ తీసుకున్నారు, బట్ మైనస్ వచ్చిందంటే ఆన్సర్ అర్థం ఏంటంటే ఇమేజ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద మిర్రర్ విత్ 9 meters per second.
ఓకేనా? So when the object is moving perpendicular to the mirror, simple question. So I am using relative velocity concept. Relative velocity lo velocity of the object with respect to mirror should be equal to negative of velocity of the object, velocity of the image with respect to mirror. So దీన్ని రిలేటివ్ వెలాసిటీలో ఫామ్లో రాసుకుంటే యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వస్తే మిర్రర్ మూవ్ అవుతున్నప్పుడు వీ యూజ్ దిస్, మిర్రర్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు వీ యూజ్ దిస్. ఓకే, సో వెరీ సింపుల్. సో case 1, object moves perpendicular to the mirror. What is the case 2? Case 2 is very easy. So object is moving parallel to the mirror. The object is moving parallel to the mirror. So second case వచ్చి case 2, object moves parallel to mirror. మిర్రర్కి ప్యారల్గా వెళ్తుంది. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్? సో దిస్ ఈజ్ మై మిర్రర్, ప్లెయిన్ మిర్రర్. సో ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ 5 meters per second in this direction. What is the velocity? So that means the object after 1 second covers 5 meters and its position is here. ఇక్కడికి వచ్చింది 5 meters కవర్ చేసి ఇక్కడికి వచ్చింది, రైట్? ఇనిషియల్గా ఎక్కడ ఉంది, 1 second తర్వాత ఇట్ విల్ చేంజ్ ఇట్స్ పొజిషన్. దిస్ ఈస్ O dash, దిస్ ఈస్ న్యూ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలంటే యాజ్ పర్ అవర్ రూల్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 1 second తర్వాత, ఆఫ్టర్ 1 second. సో చెప్తాను చూడండి. ఆబ్జెక్ట్ 5 meters per second ప్యారలల్ టు ద మిర్రర్కి ప్యారల్గా ఇలా మూవ్ అవుతుంది. మిర్రర్కి ప్యారల్గా ఇలా మూవ్ అవుతున్నప్పుడు 1 second తర్వాత ఇట్ కవర్స్ 5 meters అండ్ ఇట్ రీచెస్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్కి వచ్చింది. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఉండాలి? డెఫినెట్గా చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. అంటే ఇమేజ్ కూడా ఇక్కడే ఫామ్ అవ్వాలి. అంటే ఇమేజ్ ఎంత స్పీడ్తో రావాలి? 1 secondలో 5 meters per secondతో రావాలి. ఎస్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు ద మిర్రర్, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. రెండు సేమ్ అండి. కాకపోతే ఇక్కడ మైనస్ వస్తాయి. ఎందుకు మైనస్ వస్తాయి చూడండి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఆపోజిట్గా మూవ్ అవుతుంది ఇమేజ్, బట్ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతున్నప్పుడు ఇమేజ్ కూడా ఎలాగ మూవ్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. అప్పుడే మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. అట్లా కాకుండా ఇది 5 meters per second వెళ్తుంది, ఇది 10 meters per second వెళ్తుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ ది మిర్రర్, ఇమేజ్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ ది మిర్రర్ సేమ్ అవుతుందా? అవ్వదుగా. పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి. ఓకేనా? సో when the object is moving parallel to the mirror, the velocity of the object should be equal to velocity of the image irrespective of the signs. సైన్స్తో కూడా సంబంధం లేదు. ఇంకా ప్లస్ ఆ మైనస్ టువర్డ్స్ ద మిర్రర్, అవే ఫ్రమ్ ద మిర్రర్ అనే ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా? ఓకే. సో 5 meters per second వెళ్తుంది, 5 meters per second వెళ్తుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 5 meters per second వెళ్తుంటే ప్యారలల్ టు ది మిర్రర్ అయితే 5 meters per second వెళ్తుంది. బట్ క్వశ్చన్స్ కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే చూడండి ఒకసారి. ప్యారలల్ టు ది మిర్రర్, పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఇవ్వడు సమ్ టైమ్స్. చూడండి, కేస్ 3 అనుకోండి ఇది, బట్ ఇది కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ అండ్ perpendicular. So this is my mirror. Object is moving with 5√2, making an angle 45 degrees with the mirror. మిర్రర్ తోటి 45 degrees యాంగిల్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది? మిర్రర్తో కూడా, మిర్రర్కి పర్పెండిక్యులర్ లైన్ తోటి. సో ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది, ఇమేజ్ ఎలా మూవ్ అవుతుంది, ఇది ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. పర్పెండిక్యులర్గా కాదు, ప్యారలల్గా కాదు, ఒక సర్టెన్ యాంగిల్తో వెళ్తుంది అనమాట. సో ఆన్సర్ అలా చేయొచ్చు. ఆన్సర్ ఏంటంటే ఆబ్జెక్ట్ మోషన్ని 2 కాంపోనెంట్స్ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, ప్యారలల్ టు ది మిర్రర్ కింద డివైడ్ చేయండి. సో దిస్ ఈజ్ మై వెక్టర్ 5√2, దిస్ ఈజ్ 45 degrees. దీన్ని ఎలా రిజల్వ్ చేయొచ్చు? ఈ కాంపోనెంట్ అవుతుంది 5√2 cos 45. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది 5√2 sin 45. సో 5√2 sin 45 is 1/√2. 5√2 cos 45 is 1/√2. So √2 will cancel. That means object ఈ డైరెక్షన్ అంత స్పీడ్తో వెళ్తుంది 5 meters per second. ఈ డైరెక్షన్ అంత స్పీడ్తో వెళ్తుంది 5 meters per second. క్వశ్చన్ ఖతం. ఓకేనా? సో ఆబ్జెక్ట్ మోషన్ని పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, ప్యారలల్ టు ది మిర్రర్ కింద 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాను. పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ 5 meters per second వెళ్తుంది, ప్యారలల్ టు ది మిర్రర్ 5 meters per second వెళ్తుంది. సో ఇమేజ్ కాంపోనెంట్స్ చూద్దామా. ఇమేజ్ కాంపోనెంట్ పర్పెండిక్యులర్ మోషన్ మిర్రర్ ఈజ్ ఫిక్స్డ్. మిర్రర్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ x direction. X direction is how much? 5 meters per second is equal to velocity of the image in x direction. So velocity of the image in x direction is equal to minus 5 meters per second. Okay. So parallel to the mirror, velocity of the object without signs velocity of the image ki equal avutundi. Velocity of the object at 5 meters per second. So velocity of the image. So this can be written as y direction, this can be written as y direction. So y direction image velocity 5 meters per second, x direction image velocity minus 5 meters per second. So that means overall velocity, image velocity vector is equal to minus 5i cap plus 5j cap కింద రాయొచ్చు. This is the velocity vector. Okay na? Okay. So magnitude of the image velocity how much? Square root of minus 5 whole square plus whole square. This is equal to 5√2. Again you will get 5√2, but direction ఎలా వస్తుంది? So image is moving with speed 5√2 meters per second in this direction. ఓకేనా? నేను ఏం చేశాను? ఆబ్జెక్ట్ని పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, ప్యారలల్ టు ది మిర్రర్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసి ఈ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ కాంపోనెంట్కి కరస్పాండింగ్గా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అనేది డ్రా చేసింది. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అయితే ఇమేజ్ minus 5 meters per second తోటి ఎలా వస్తుంది అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది. సో ఇది 5 meters per second తోటి ప్యారలల్ టు మిర్రర్ వెళ్తుంది, ఇది కూడా 5 meters per second తోటి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఇమేజ్. ఓకే. సో దిస్ వెక్టర్ గోస్ దిస్ లైక్ దిస్ టైప్, దిస్ వెక్టర్ గోస్ దిస్ సైడ్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ 5 meters per second, image is also moving with 5 meters per second perpendicular to the mirror but in opposite direction. Object moving 5 meters per second parallel to the mirror, image is also moving with 5 meters per second parallel to the mirror. Okay. సో వెలాసిటీ వెక్టర్ వస్తుంది, దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే కాంబినేషన్ అనమాట. సో ఆబ్జెక్ట్ యొక్క వెక్టార్ని పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, ప్యారలల్ టు ది మిర్రర్ కింద రిజాల్వ్ చేసి ఇమేజ్ యొక్క వెక్టార్ని పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, ప్యారలల్ టు ది మిర్రర్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఓవరాల్ ఆన్సర్ వస్తుంది ఫైనల్గా. ఓకేనా? ఓకే. ఇది కేస్ 3. సో ఇంకో కేసు చూద్దాం. ఇంట్రెస్టింగ్ కేసు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇంకొక సమ్ చేద్దాం.
ఇది కొంచెం అర్థం అవడానికి ఇంకొక సమ్ చేస్తాం. ఇప్పుడు మిర్రర్ని మామూలుగా మూవ్ చేస్తాం, మిర్రర్ని కూడా మూవ్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ 5 meters per second with the angle 37 degrees and the mirror is moving with 2 meters per second in this direction. Find the velocity of the image. ఇందాక మిర్రర్ ఫిక్స్డ్గా ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిర్రర్ కూడా మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏమో పర్పెండిక్యులర్గా వెళ్ళట్లేదు, ప్యారల్గా వెళ్ళట్లేదు, ఒక సర్టెన్ యాంగిల్తో వెళ్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు 3, 4, 5 ట్రయాంగిల్. ఇఫ్ దిస్ ఈజ్ 37 degrees, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 5. సో అంటే ఆబ్జెక్ట్ని కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ మూవ్ విత్ 4 meters per second. ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ 3 meters per second. సో ఓవరాల్గా ఇది 5 meters per second తోటి ఇలా వెళ్తుంది. ఎస్ఆర్ 37 degrees ఉన్నప్పుడు. పర్పెండిక్యులర్ ది మిర్రర్ 4 meters per second, ప్యారలల్ టు ది మిర్రర్ 3 meters per second. సో మిర్రర్ ఏమో 2 meters per secondతో ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా? ఓకే. సో ముందు పర్పెండిక్యులర్ మోషన్ చూద్దాం. పర్పెండిక్యులర్ మోషన్లో వచ్చిన ఏంటో రాసింది. పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ మోషన్లో వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత అండి? వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ హౌ మచ్? 4 meters per second ప్లస్ 4 meters per second. వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ హౌ మచ్ అండి పర్పెండిక్యులర్ మోషన్లో? ప్లస్సా మైనసా? ఇఫ్ దిస్ ఈజ్ ప్లస్ అండ్ దిస్ ఈజ్ మైనస్, -2 meters per second. అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ పర్పెండిక్యులర్ ద మిర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా చేయొచ్చు? వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ బై 2. డెరైవ్ చేసాం కదా ఇందాక. మిర్రర్ కూడా మూవ్ అవుతుంటే, మిర్రర్ ఈజ్ మూవింగ్. సో మిర్రర్ వెలాసిటీ -2, ఆబ్జెక్ట్ వెలాసిటీ +4 ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ బై 2. -4 is equal to +4 plus velocity of the image. సో velocity of the image పర్పెండిక్యులర్ మోషన్లో ఎంత వచ్చిందండి? -8 meters per second. పర్పెండిక్యులర్ మోషన్ అంటే సో ఇలాగండి, -4 meters per second, -8 meters per second తోటి ఇలా వస్తుంది ఇమేజ్. ఓకే. ప్యారలల్ మోషన్ velocity of the object should be equal to velocity of the image irrespective of the motion of the mirror. Velocity of the object and 3 meters per second. 3 meters per second is equal to velocity of the image. ఓకే. ఇది ఎంతండి? 3 meters per second వెళ్తుంది. వాట్ ఈస్ ద వెలాసిటీ వెక్టర్? ఓవరాల్ వెలాసిటీ వెక్టర్ ఎంతండి? ఇన్ x డైరెక్షన్ -8 meters per second, -8 i cap. In y direction +3 j cap. This is the velocity vector. What is the magnitude of the velocity vector and image velocity vector? Square root of -8 whole square plus 3 square. That is equal to 64 plus 9 root how much? 83. ఓకేనా? నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ 5 meters per second 37 degreesతో వెళ్తుందాన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఒకటి 4 meters per secondతో వెళ్తున్నట్టు, ఒకటి 3 meters per secondతో వెళ్తున్నట్టు. సో 4 meters per secondతో వెళ్తుంది ఏంటండి? పర్పెండిక్యులర్ మోషన్లో మిర్రర్ కూడా మూవ్ అవుతుంది. ఎంత? -2 meters per second. పర్పెండిక్యులర్ మోషన్లో మిర్రర్ కూడా మూవ్ అయ్యి ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది. ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ బై 2. సో మీకు ఎంత వచ్చింది? పర్పెండిక్యులర్ మోషన్లో పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నట్టు, ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నట్టు మిర్రర్కి ఇమేజ్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది? 8 meters per second, బట్ ఆపోజిట్ టు ద మిర్రర్, ఆపోజిట్ టు ద ఆబ్జెక్ట్ డైరెక్షన్కి ఆపోజిట్గా మూవ్ అవుతుంది. అంటే ఈ డైరెక్షన్ -8 i cap. బట్ when the object is parallel to the mirror and moving with some certain speed, velocity of the object should be equal to velocity of the image. 3 meters per second, 3 meters per second. So vector find out cheyandi. So this is what you are getting, root 83. Root 73, sorry. This is you are getting root 73.
ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ అండి, మిర్రర్ సర్టెన్ యాంగిల్తో వెళ్తుంది, ఆబ్జెక్ట్ సర్టెన్ యాంగిల్తో ఎలా వెళ్తుంది, మిర్రర్ కూడా సర్టెన్ యాంగిల్తో ఎలా వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? అగైన్ రిజాల్వ్ ఇంటూ 2 కాంపోనెంట్స్, ప్యారలల్ మోషన్, పర్పెండిక్యులర్ మోషన్ కింద మోషన్ని డివైడ్ చేసి వాటిని కలుపుకుంటూ వెళ్తే ఇమేజ్ వెలాసిటీ వస్తుంది. సో సింపుల్ అండి, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. 2 టైమ్స్ చూడండి, అట్లీస్ట్ 2 టైమ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఒక్కసారి చూస్తే వచ్చే కాన్సెప్ట్ కదా, ఎందుకంటే రిలేటివ్ వెలాసిటీ మీద ఫుల్ గ్రిప్ ఉంటే, రిలేటివ్ వెలాసిటీ మీద ఫుల్ ఐడియా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. రిలేటివ్ వెలాసిటీ మీద ఐడియా లేని వాళ్ళు నేను ఏం చేస్తున్నాను, ఎలా సాల్వ్ చేస్తున్నాను అనేది ఒక 2 టైమ్స్ చూడండి, డెఫినెట్గా చాలా ఈజీ అవుతుంది. సో ఇంతకు మించి పాసిబిలిటీ ఏముండదండి. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ రిలేటెడ్ టు ప్లేన్ మిర్రర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ 2√2 meters per second and this is 45 degrees. Object mirror is also moving with certain velocity. How much? 5 meters per second, 37 degrees. అర్థమవుతుందండి. ఆబ్జెక్ట్ ఎలా వెళ్తుంది, మిర్రర్ కూడా ఎలా వెళ్తుంది, ఇమేజ్ ఎంత స్పీడ్తో వస్తుంది. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ ఇన్ దిస్ డైరెక్షన్, మిర్రర్ ఈజ్ ఆల్సో మూవింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ రెండు ఎలా వెళ్తున్నాయి, అప్పుడు ఇమేజ్ ఏ డైరెక్షన్లో ఎంత స్పీడ్తో వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తాను క్లియర్గా. ఇప్పుడు ఇది 45 degreesతో 2√2 వెలాసిటీతో వెళ్తుంది కదండి. 2√2 వెలాసిటీని డివైడ్ చేయండి 2 కాంపోనెంట్స్ కింద. ఇది 2√2 ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ 2√2, ఇది 45 కాబట్టి cos 45, ఇది 2√2 sin 45. So 2√2 sin 45 is 1/√2, 2√2 cos 45 is 1/√2. √2 cancel, √2 cancel. That means object is moving with 2 meters per second perpendicular to the mirror. The object is moving with 2 meters per second parallel to the mirror at the same time. 2 meters per second అంటే ఆబ్జెక్ట్ మిర్రర్ వైపుకి వెళ్తుంది, 2 meters per second parallel to the mirror వెళ్తుంది. పర్పెండిక్యులర్ టు ద మిర్రర్, parallel to the mirror. మిర్రర్ అండి, మిర్రర్ పరిస్థితి చూడండి. మిర్రర్ ఏంటంటే అట్ ద సేమ్ టైం మిర్రర్ ఏం చేస్తుంది, 37 degrees ట్రయాంగిల్. 37 degrees ట్రయాంగిల్ బాగా గుర్తుండాలండి. ఇఫ్ దిస్ ఈస్ 37, దిస్ ఈస్ 3, దిస్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 5. అంటే మిర్రర్ ఈ డైరెక్షన్లో, ఇఫ్ దిస్ ఈస్ 5, దిస్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 3. పర్పెండిక్యులర్ డైరెక్షన్లో, పర్పెండిక్యులర్ మోషన్లో వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ హౌ మచ్ అండి, 4. వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ప్యారలల్గా 3 meters per second. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ 2 meters per second. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ది మిర్రర్ 2 meters per second. ఓకే, వీటిని పట్టుకుండి ఇప్పుడు మనము పర్పెండిక్యులర్ మోషన్ కన్సిడర్ చేద్దాం ఫస్ట్. సో పర్పెండిక్యులర్ మోషన్లో వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్ హౌ మచ్ అండి, ప్లస్ 2 meters per second. ఈ డైరెక్షన్ పాజిటివ్ తీసుకున్నాను, ఈ డైరెక్షన్ నెగిటివ్. అండ్ వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ పర్పెండిక్యులర్ టు ద ఆబ్జెక్ట్ ఎంతండి, 4 meters per second ప్లస్ 4 meters per second. దీని నుంచి మీరు వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ బై 2. వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ కూడా మూవ్ అవుతున్నప్పుడు, దిస్ ఈజ్ ద ఫార్ములా, మిర్రర్ కూడా మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ప్లస్ 4, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్లస్ 2, వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ యూ హ్యావ్ టు ఫైండ్ బై 2. సో 8 minus 2 is equal to velocity of the image. So that from this velocity of the image is equal to 6 meters per second. That means image is moving positive direction, plus వచ్చింది ఇక్కడ మైనస్ రాలే, 6 meters per second in this direction. పర్పెండిక్యులర్ ది మిర్రర్, మిర్రర్కి పర్పెండిక్యులర్గా 6 meters per second తోటి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, అండ్ ప్యారలల్ మోషన్, ప్యారలల్ మోషన్లో ప్రాబ్లం ఏమీ లేదండి. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, 2 meters per second.
దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, సో ప్యారలల్ టు ద మిర్రర్ ఇమేజ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 2 meters per second. అండ్ వాట్ ఈజ్ యువర్ వెలాసిటీ వెక్టర్? ఫైనల్గా వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ వెక్టర్ ఈజ్ 6i cap plus 2j cap. దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ వెక్టర్. వెలాసిటీ magnitude of the velocity how much? Square root of 6 square plus 2 square, that is equal to 36 plus 4, that is equal to root 40. అంతే. ఏం చేస్తున్నాము? ఆబ్జెక్ట్ మోషన్ని 2 motions కింద పర్పెండిక్యులర్ టు ద మిర్రర్, ప్యారలల్ టు ద మిర్రర్ కింద డివైడ్ చేస్తున్నాం. ఇఫ్ మిర్రర్ కూడా అలాగే మూవ్ అవుతుంది అనుకోండి, మిర్రర్ మోషన్ కూడా పర్పెండిక్యులర్ టు ద ఆబ్జెక్ట్, ప్యారలల్ టు ద ఆబ్జెక్ట్ కింద డివైడ్ చేస్తున్నాం. పర్పెండిక్యులర్ మోషన్లో ఇమేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ప్యారలల్ మోషన్లో ఇమేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాం. పర్పెండిక్యులర్ మోషన్లో ఇమేజ్ వెలాసిటీ 6 meters per second వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివ్ డైరెక్షన్లో 6 meters per second తోటి వెళ్తుంది. పర్పెండిక్యులర్ టు మిర్రర్ ఇలా ఉంది, మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఇలా వెళ్తుంది. అట్లాగే ప్యారలల్ మోషన్ కన్సిడర్ చేస్తాం. ప్యారలల్ మోషన్లో ఆబ్జెక్ట్ వెలాసిటీ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ వెలాసిటీ అని మనకు తెలుసు. సో ఆబ్జెక్ట్ వెలాసిటీ 2 meters per second కాబట్టి ఇమేజ్ వెలాసిటీ కూడా 2 meters per second. సో దిస్ ఈజ్ 6i cap, ఇది 2j cap. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది సో వెరీ సింపుల్, వెరీ ఈజీ. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. పర్పెండిక్యులర్ మోషన్ కన్సిడర్ చేసాము, ప్యారలల్ మోషన్ కన్సిడర్ చేసాము. పర్పెండిక్యులర్ మోషన్లో ఆబ్జెక్ట్ కనుక మిర్రర్ కనుక ఫిక్స్డ్గా ఉంటే వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సేమ్ పర్పెండిక్యులర్ మోషన్లోనే మిర్రర్ కూడా మూవ్ అవుతుంది. ఇఫ్ మిర్రర్ ఈజ్ ఆల్సో మూవింగ్, దెన్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ బై 2. దిస్ ఈజ్ ద ఫార్ములా. అండ్ ఇఫ్ ద object is moving parallel to the mirror, there is no change in velocity of the image. Velocity of the object is equal to velocity of the image. ఈ 3 పాయింట్స్ని తీసుకుంటాం. ఒక సర్టెన్ యాంగిల్స్లో కనుక ఇస్తే పర్పెండిక్యులర్ మోషన్ని, ప్యారలల్ మోషన్ని డివైడ్ చేసి ఇమేజ్ యొక్క పర్పెండిక్యులర్ మోషను, ఇమేజ్ యొక్క ప్యారలల్ టు ద మోషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని కలిపితే ఫైనల్గా వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అండ్ సో ఇంకొకటి రిలేటివ్ వెలాసిటీ అనేది కొంచెం బాగా చూసుకోండి. రిలేటివ్ వెలాసిటీ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద బి. దీని నుంచి ఓవరాల్ ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ సమ్ ఓన్లీ ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్గా మూవ్ అవ్వటం. సెకండ్ సమ్ ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది, మిర్రర్ కూడా పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది. అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ సమ్లో ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు ద మిర్రర్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఈ కండిషన్లో ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద మిర్రర్తో ఒక సర్టెన్ యాంగిల్తో వెళ్తున్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్జెక్ట్ మోషన్ని పర్పెండిక్యులర్ టు ద మిర్రర్, ప్యారలల్ టు ద మిర్రర్ కింద డివైడ్ చేసేయాలి. మిర్రర్ ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ సమ్లో ఏం చేసాం? ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద మిర్రర్ ఈజ్ మూవింగ్ సర్టెన్ వెలాసిటీ టువర్డ్స్ ద మిర్రర్ ఆర్ అవే ఫ్రమ్ ద మిర్రర్. అంటే ఈ డైరెక్షన్ ఎలా మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఏమో ఎలా మూవ్ అవుతుంది. సో సర్టెన్ యాంగిల్తో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని వదిలేసి దీన్ని రిజాల్వ్ చేసాం. ఆబ్జెక్ట్ని ప్యారలల్ టు ద మిర్రర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ కింద మూవ్ చేసి పర్పెండిక్యులర్ మోషన్లో ఇమేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, ప్యారలల్ మోషన్లో ఇమేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అన్నిటిని లాస్ట్లో క్లబ్ చేస్తాం. అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్. Thank you.